అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు జనాలు అధికారం ఇచ్చారు. దేని కొరకు? ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి చేయండి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయండి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టించండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనను చేయండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి యువకుడు అని చెప్పేసి, తన తండ్రి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడని చెప్పేసి నమ్మి 151 సీట్లు ఆయన చేతికి ఇచ్చి పరిపాలన చేయమని సీఎం సీట్లో కూర్చోపెడితే ఆయన ఒక అరాచక శక్తిగా తయారవడం ఏంటి నా బొంద, ఆయన ఆల్రెడీ అరాచక శక్తి. సో అటువంటి అరాచక వ్యక్తి సీఎం సీట్లో కూర్చొని తన మంది మార్బలంతో ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా దారుణమైనటువంటి పనులన్నీ చేయించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళ దోపిడీలన్నీ మనము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ దోపిడీలు గంటకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క శాఖలో కూడా ఆ శాఖ ఈ శాఖ అంటూ ఏది వదలుపెట్టలేదు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అందిన కాటికి దోపిడీలకు పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చుమీరిపోయినటువంటి దోపిడీలకు పాల్పడతా ఉంటే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్న సమయంలో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని కళ్ళారా చూస్తున్నటువంటి సమయంలో మేల్కొన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, నాయన జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలు దోచుకున్నది, ప్రజలంతా చూస్తూ ఉన్నారు, దయచేసి నువ్వు ఇంకా దోపిడీ ఆపు, నువ్వు బెంగళూరుకు వెళ్ళిపో అని చెప్పిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పట్ల ఎంత అమానవీయంగా అమానుషంగా ప్రవర్తించాడో రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు అప్పుడప్పుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అడ్డుపడడానికి తన తండ్రి కూడా లేడనమాట. విచ్చలవిడిగా ఆయన దోపిడీలకు పాల్పడ్డాడు. ఇక అదంతా పక్కన పెడితే తన తమ్ముడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మించిన అరాచకవాది. ఆయన గారి దగ్గర కడప జిల్లాకే సంబంధించినటువంటి హనుమంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడనమాట. ఆయన గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. అతనికి కడప జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి పేరేంటంటే ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఒక రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తి అని పేరుంది. అటువంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గన్ లైసెన్స్ ఇచ్చింది. అసలే రాక్షసుడ్రా బాబు అంటే మళ్ళా వాడి చేతికి లైసెన్స్డ్ గన్ ఇవ్వడం అనేది లైసెన్స్డ్ క్రైమ్ చేయించడం కోసం ప్రోత్సహించినట్లే. వైసీపీ హయాంలో ఆ హనుమంత్ రెడ్డికి గన్మెన్ ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆయన చాలా సన్నిహితుడు అని ముద్ర ఉంది. ముడుపులు ఇవ్వాలంటూ డిస్టిలరీలకు తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ హనుమంత్ రెడ్డి. అసలు సమస్య అంతా ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కాము ఇప్పుడు భారీ ఎత్తున ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని బయటకు వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరినైతే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చారో డిస్టిలరీస్, ఆ డిస్టిలరీస్ యాజమాన్యాన్ని ఈ హనుమంత్ రెడ్డి తుపాకీ చూపించి అడిగినంత కమిషన్లు ఇస్తారా సస్తారా అని చెప్పేసి వాళ్ళను బెదిరించినటువంటి పరిస్థితి అనమాట. కమిషన్లు ముట్టజెప్పాలంటూ మద్యం డిస్టిలరీ ప్రతినిధిని తుపాకీతో బెదిరించిన వైసీపీ నేత హనుమంత్ రెడ్డి. జమ్మలమడుగులో ఈయన గారంటే హడలు. ప్రస్తుతం నంద్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన అతడు 15 ఏళ్ల కిందట జమ్మలమడుగుకు వలస వచ్చాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా అతనికి గుర్తింపు ఉంది. తర్వాత జగన్కు దగ్గరయ్యాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డికి కూడా ఈయన గారు సన్నిహితుడే. ఇతనికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తుపాకీ కొనుక్కున్నాడంట. ఆయన గారికి లైసెన్సు ఆ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అంతే, గన్నుకు లైసెన్స్ వచ్చింది. ఇంకా ఈయన గారు చెలరేగిపోయాడు అనమాట. ఒకవైపు వైసీపీ పెద్దల అండదండలు, మరొక వైపు చేతిలో లైసెన్స్డ్ గన్ను. ఇంకా అంతే, ఈ హనుమంత్ రెడ్డి విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు భూ కబ్జాలకు పాల్పడడం, ఇసుక దోపిడీ చేసుకోవడం, రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, సెటిల్మెంట్లకు తెగబడ్డం, వైసీపీ పెద్దల తరఫున ప్రతినిధిగా తనని తాను ప్రకటించుకొని ఈ మద్యం మాఫియాలోకి అడుగు పెట్టడం, ఇట్లాంటివన్నీ చేశాడనమాట.
ఒకప్పుడు ముద్దునూరులో ఇటుక బట్టీని మెయింటైన్ చేసుకునేటటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతి కొద్ది సమయంలోనే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర మనిషి అయిపోయాడు అనమాట. ఇక జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి దగ్గర మనిషి అయిపోతే ఆటోమేటిక్గా సంపన్నుడే, ఎందుకంటే మనకి తెలిసిందేగా. ఇక అక్కడి నుంచి వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈయన గారు జమ్మలమడుగు నుంచి మకాం విజయవాడకు గుంటూరులో మార్చి అక్కడ సెటిల్మెంట్లు దందాలు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పేర్లు చెప్పుకొని విచ్చలవిడిగా పేట్రెగిపోవడం అనమాట. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారులను బెదిరించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడి కోట్లకు పడగెత్తాడు ఈ హనుమంత్ రెడ్డి. ఇక ఈ హనుమంత్ రెడ్డి జమ్మలమడుగులో చేసినటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట హనుమంత్ రెడ్డి తాను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ స్థలం ఎవరిదిరా అంటే ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి భార్యాభర్తలది. వాళ్ళు ఏం చేశారు అంటే, అయ్యా ఇలా పలారా హనుమంత్ రెడ్డి వైసీపీ నాయకుడు మా స్థలాన్ని కబ్జా చేసుకొని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడండి, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారో ఇప్పటిదాకా తెలియదు. అంతేకాకుండా అదే జమ్మలమడుగు పట్టణంలో 60 లక్షల రూపాయల విలువైనటువంటి స్థలాలను అతను కబ్జా చేసుకోవడం, అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 90 ఎకరాల భూమిని కబ్జా చేయాలని కూడా ప్రయత్నించడం, ఇట్లాంటివన్నీ ఈయన గారి లీలలు అన్నమాట. ఈయన గారికి అండదండలు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డికి ఈ హనుమంత్ రెడ్డి అన్ని తానై పనిచేస్తూ ఉంటాడు కడప నియోజకవర్గంలో. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గన్ కల్చర్ విచ్చలవిడిగా ప్రోత్సహించడమే కాకుండా అరాచకమైనటువంటి పాలనను 5 సంవత్సరాల పాటు సాగించడం జరిగిందనమాట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకుంటే ఏమో రాముడు మంచి బాలుడు, నా అంత గొప్ప పాలకుడు ఎవరూ లేదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జనాలు భోజనం చేయడం మొదలుపెట్టారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అందరూ ఒంటి మీద బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టారు, అంతకుముందు ఆకులు అలములు చుట్టుకొని బతికేటోళ్ళు అడవి మనుషుల్లాగా అని చెప్పేసి పురాణం చెప్తా ఉంటాడు అనమాట. చెప్పేటి అన్నీ శ్రీరంగ నీతులే, చేసేటి అన్నీ గుడిసేటి పనులు. ఈ సామెతకు పర్ఫెక్ట్గా సరిపోయే వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన దుర్మార్గాలను జనాలు వెంటనే మర్చిపోతారు. 5 ఏళ్లలో మళ్ళీ నాకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తారు, మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉంటే దేంతో నవ్వాలో కూడా జనాలకు అర్థం కావట్లేదు. నాన్న, తమ్ముడు, బాబు, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదయ్యా, కావాలంటే మేము బీజేపీకైనా ఓటేస్తామేమో కానీ నీకు మాత్రం ఓటేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి జనాలు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. అట్లుంటుంది జగనన్నతో వ్యవహారం. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.